మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తుతం తను ఎంచుకున్న దారి ఎటువైపు వెళ్తుంది, అసలు ఎటువైపు వెళ్తున్నాడు, రాజకీయాలు ఏ విధంగా చేస్తున్నాడు, నిజమైన రాజకీయాలు చేస్తున్నాడా, స్వచ్ఛమైన రాజకీయాలు చేస్తున్నాడా, అసలు ఆయన పాత్ర ఏంటి, ప్రతిపక్ష హోదా కూడా కోల్పోయినా కూడా మరి ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపైన స్పందించాల్సిన ఒక మాజీ ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు కానీ పట్టించుకోని పరిస్థితి. కేవలం కుల రాజకీయాల మీద ఆధారపడితే రేపు అధికారంలోకి వస్తారా అంటే అధికారంలోకి రాని పరిస్థితి. కానీ ప్రస్తుతం ఎంచుకున్న దారి ఎటువైపు దారి తీస్తుంది అని చెప్పేసి అనుకుంటే మాత్రం కాపు రాజకీయాన్ని తెరపైకి తీసుకొచ్చి కాపులల్లో కులచిచ్చు పెట్టాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి ఒక కార్యాచరణ అయితే ప్రారంభించాడు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఆ 4 జిల్లాలు వణికిస్తున్నాయట. ఏంటి ఆ 4 ఏంటి, ఆ 4 జిల్లాలు ఏంటి అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కాపుల ప్రాధాన్యతను గుర్తించింది. కాపులు స్పష్టంగా ఇంకా కూటమి వైపు ఉన్నారని బలంగా నమ్ముతోంది. అదే జరిగితే వచ్చే ఎన్నికల్లో కూడా తమకు ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని కూడా జగన్మోహన్ రెడ్డి భావించినట్లున్నారు. అందుకే కాపు నేతల ఆత్మీయ సమావేశాల పేరుతోటి రాజకీయాన్ని మొదలుపెట్టింది. ఎంతో కొంత కాపుల్లో చీలిక తేవాలన్న ప్రయత్నం ప్రారంభించింది కూడా. అయితే జగన్మోహన్ రెడ్డి కేవలం 4 జిల్లాలను దృష్టిలో పెట్టుకొని ఈ సరికొత్త గేమ్ ఆడుతున్నారనేది నగ్న సత్యం. దాదాపు ఒక 50 నియోజకవర్గాల్లో కాపుల్లో మార్పు వస్తే కూటమి దూకుడును తగ్గించవచ్చని జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా 4 జిల్లాల్లోనే కాపుల ఆత్మీయ సభలు పెట్టాలని వైసీపీ కాపు నేతలను ఉసిగొల్పిన జగన్ మరి అంతలా భయపెడుతున్న ఆ 4 జిల్లాలు ఏం జిల్లాలు అనేది జగన్మోహన్ రెడ్డి అయితే ఆ 4 జిల్లాలు వణికిస్తున్నాయట. అందుకే ముందుగానే మేల్కొని జగన్మోహన్ రెడ్డి అలర్టు అయిన వైనం అంటే గత 2 రోజుల క్రితం గోదావరి జిల్లాలో వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం జరిగింది. అక్కడ చాలామంది వస్తారని ఎక్సెప్ట్ చేశారు, ఆ భారీ స్థాయిలో వస్తారని అనుకున్న వైనం. కానీ పట్టుమని కనీసం 1000 మంది కూడా హాజరు కాని పరిస్థితి. ఆ తర్వాత సమావేశాలు అంటే గోదావరి జిల్లాలో వైసీపీ కాపు నేతల ఆత్మీయ సమావేశం తర్వాత విజయవాడతో పాటు విశాఖలో నిర్వహించాలని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారట. ఇప్పటికే కాపులు పవన్ కళ్యాణ్ వెంట ఉన్నారన్నది జగన్ ఆలోచన. అదే సమయంలో తనకు కుల భావన లేదని పవన్ కళ్యాణ్ తేల్చి చెబుతున్నా కూడా కానీ కాపు సామాజిక వర్గంలో మాత్రం పవన్ కళ్యాణ్పై నమ్మకంతో పాటు అభిమానం కూడా ఉందని చెప్పవచ్చు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని నిజంగా వణికిస్తున్నది, కలవరపెడుతుంది. కూటమి నుంచి పవన్ బయటకు వస్తారనుకుంటే మరో 15 ఏళ్ల పాటు కూటమి ఉంటుందని పవన్ కళ్యాణ్ బలంగా బల్లగుద్ది చెబుతున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వను అంటూ బహాటంగానే తేల్చేస్తున్న పరిస్థితి. అందుకే ఇప్పుడు జగన్ తన సొంత పార్టీ కాపు నేతలతో ప్రయత్నాలు మొదలు పెట్టించేశారు. రాష్ట్రంలో కాపు జనాభా అధికంగా ఉన్న జిల్లాలు ఏవైతే ఉన్నాయో విశాఖపట్నం, ఉభయ గోదావరి, కృష్ణా, దాదాపు అంటే ఈ జిల్లాలకు సంబంధించి దాదాపు నియోజకవర్గాలు 50 నియోజకవర్గాలకు పైగా కాపుల ప్రభావం నిర్దిష్టంగా ఉంటుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే మొన్నటి ఎన్నికల్లో కాపులు ఏకపక్షంగా కూటమికి మద్దతు తెలపడంతో 50,000 మెజారిటీతో గెలిచిన నియోజకవర్గాలే అధికంగా మనం కనిపిస్తాయి. కనీసం 20,000 మెజారిటీ తగ్గని నియోజకవర్గాలు కూడా ఎక్కువగా ఉన్నాయని చెప్పవచ్చు. అటువంటి చోట కాపుల్లో చీలిక తేకపోతే మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భంగపాటు ఖాయమని భావించారో ఏమో. ఈ కాపు కులతంత్రాన్ని జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు.
అయితే ఈ ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కాపు సామాజిక వర్గం అధికంగా ఉండే నియోజకవర్గాల్లో ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ నాయకులైతే యాక్టివ్గా కాలేదు అనేది వాస్తవం. కూటమికి వచ్చిన మెజారిటీ చూసి తెగ ఆందోళనకు గురైన వైసీపీ నేతలు ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అందుకే ఇప్పుడు వారిలో ధైర్యం నింపేందుకు జగన్మోహన్ రెడ్డి ఈ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారని తెలుస్తుంది. అది కూడా ఆ 4 జిల్లాలనే టార్గెట్ చేసుకొని ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే గత అనుభవాల దృష్ట్యా కాపులు అంత సులువుగా వైసీపీకి టర్న్ అవుతారా అంటే ససేమిరా టర్న్ అయ్యే అవకాశమే లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదేంటి అంటే కాపులు అటువైపు టర్న్ అవుతారా అనంటే టర్న్ అయ్యే అవకాశమే లేదు అనండి. ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు కాపులను దూరం పెట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వచ్చే ఎన్నికల్లో కూడా సరైన రీతిలో తగు గుణపాఠం చెప్తామని కాపులు అంటున్న పరిస్థితి. కానీ ఈ ఆత్మీయ సమావేశాలు నిర్వహిస్తున్న నేపథ్యంలో ఆత్మీయ సమావేశాలకు ఏర్పాటు చేయడంతో కాపులంతా దండుగట్టుకొని వస్తారని చెప్పేసి భావించిన ఆ వైసీపీ నాయకులు కావచ్చు, జగన్మోహన్ రెడ్డి త్రయం కావచ్చు. కానీ ఎక్కడ ఏ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసినా కానీ 1000 మందికి మించి, అది కూడా కాపు సామాజిక వర్గం నేతలతో కాదు వైసీపీ కార్యకర్తలతో నింపి ఆ సమావేశం తూతూ మంత్రంగా నిర్వహిస్తున్న వైనాన్ని మనం చూస్తున్నాం. ఎందుకంటే ఇటీవల జరిగిన గోదావరి జిల్లాలో జరిగిన సమావేశమే ఒక ఉదాహరణగా చెప్పవచ్చు. దీన్ని బట్టి చూస్తే మరి కాపు రాజకీయం ఏదైతే జగన్మోహన్ రెడ్డి చేస్తున్నాడో ఆ జగన్మోహన్ రెడ్డికి ఈ 4 జిల్లాలే జగన్మోహన్ రెడ్డిని ఈ 4 జిల్లాలే నిజంగా వణికిస్తున్నాయని చెప్పేసి మనం చెప్పవచ్చు.